నల్లమల్ల సాగర్ కు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజస్వరూపం ద్రోహ బుద్ధి బట్టబయలైందన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉద్దేశపూర్వకంగానే విచారణ అర్హత లేని పిటిషన్ వేసి తెలంగాణకు తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిట్ విత్డ్రా చేయడానికే నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సూటు బూటు వేసుకుని ఢిల్లీ దాకా వెళ్లారా అని దుయ్యపట్టారు. మన నీటి హక్కులను ఏపీకి దారాదత్తం చేస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణకు చేస్తున్న చారిత్రక ద్రోహమని అన్నారు. సంక్రాంతి పండుగ వేళ రేవంత్ చంద్రబాబుకు ఇచ్చిన గిఫ్ట్ సుప్రీంకోర్టులో వేసిన ఈ బలహీనమైన రిట్ అని ఆరోపించారు. పోలవరం నల్లమల్ల సాగర్ విషయంలో ముందు నుంచి రేవంత్ ప్రభుత్వం ఏపీకి సహకరిస్తుందని తెలియజేశారు హరీష్ రావు. తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తుగా ఏపీకి అప్పచెప్పడమే మీ చర్చల లక్ష్యమని పేర్కొన్నారు. చంద్రబాబుతో దోస్తి కట్టి తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైన నిన్ను తెలంగాణ సమాజం క్షమించదని హరీష్ రావు చెప్పారు.